హాయ్ అండి. ఈరోజు మీకు నేను ట్రెడిషనల్ రెసిపీ గుంటూరు గోంగూర పలావ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కసారి కానీ ఈ పలావ్ను రుచి చూసారంటే చికెను మటన్ పలావ్ జోలికి అసలు వెళ్ళరండి. మీకు ఏదైనా నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ పలావ్ను ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి పలావ్ చేసేద్దాం. గోంగూర పలావ్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 గ్లాస్ బాస్మతి రైస్. ఇప్పుడు ఈ రైస్ని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. వెయిట్ ప్రకారం అయితే 1/2 కిలో రైస్ అండి. ఇది మీరు చేసుకోవడానికి సులువుగా ఉంటుందని నేను గ్లాస్ కొలతతో చూపిస్తున్నాను. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం. మనకి ఈ రైస్ నానేలోపు మిగిలిన ప్రాసెస్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకుందాం. మనకు బిర్యానీలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా పొడవుగా పల్చగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక 6 పచ్చిమిర్చిని కూడా చీల్చుకుందాం. ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనాను కూడా సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 80 ml ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం. చూస్తున్నారు కదండి, ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు రా స్పైసెస్: టీ స్పూన్ షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకలు, 1 స్టారు, 2 మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకు. ఇప్పుడు ఇందులోనే ఒక 15 జీడిపప్పు, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు, కొద్దిగా పుదీనా తరుగు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. నేను ముందుగానే శుభ్రంగా కడిగి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఒక కట్ట ఇది, అంటే కట్టలంటే మామూలుగా ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉంటుంది కదా, మీకు వెయిట్ ప్రకారం అయితే 80 గ్రాములు. ఇప్పుడు ఈ గోంగూరని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని గోంగూరని మగ్గించుకుందాం. గోంగూర అంతా చక్కగా మగ్గింది. నాకు ఇలా మగ్గించుకోవడానికి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే 10 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుందాం. 1కి 1.5 చొప్పున 1.5 రైస్కి 2.5 గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం. ఎసురు మరుగుతుందండి. మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపి రైస్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, రైస్ అంతా ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా తరుగు. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 8 నిమిషాలు మగ్గించుకుందాం. 8 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. మనం ఒక 10 నిమిషాలు ఇలాగే వదిలేస్తే ఆవిరంతా పోయి బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుంది. 10 నిమిషాలు అయిపోయిందండి. గోంగూర పలావ్ ఎలా ఉందో చూసేద్దాం. చూస్తున్నారు కదండి, 10 నిమిషాలకి మనకి రైస్ మెతుకు కత్తుక్కోకుండా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇలా వీకెండ్లో గోంగూర పలావ్ రైతా చేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఒకవేళ నాన్ వెజ్తో తినాలనుకుంటే ఏ చికెన్ కర్రీనో మటన్ కర్రీ కాంబినేషన్లో గోంగూర పలావ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.